హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో నాతో పాటు స్క్రీన్లో ఉన్నారు మానస గారు. రీసెంట్గా మనకి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు రిజల్ట్స్ ఇచ్చారండి. మనకి 2023లో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యొక్క నోటిఫికేషన్ వచ్చింది. కేవలం 21 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఉంది. ఆ ఎగ్జామ్తో పాటు ప్యారలల్గా మనకి ఏపీపీఎస్సి గ్రూప్ 2 కూడా మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటూ వచ్చారు. అండ్ రీసెంట్గా మనకి 10th సెప్టెంబర్కి రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ దాంట్లో మన ముందున్నారు మానస గారు. మాన్సా గారు ఒక పోస్ట్ అయితే క్రాక్ చేశారనమాట దాంట్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మాన్సా గారు, అండ్ వెల్కమ్ టు ద సెషన్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. యా మాన్సా గారు, మన వ్యూవర్స్ తరపు నుంచి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. ఆ క్వశ్చన్స్ని మీరు ఒక్కొక్కటిగా ఆన్సర్ చేయండి, సో దట్ మీలాగా స్టూడెంట్స్ కూడా ఎవరైనా ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు ర్యాంకర్ అవ్వడానికి మంచి స్కోప్ అయితే ఉంటుంది. ఫస్ట్, మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, అంటే మీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎడ్యుకేషన్కి సంబంధించి, అండ్ దాంతోపాటుగా మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటండి? సార్ నేను ఫస్ట్ బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ లో చేశాను. కెమికల్. అండ్ ఎంటెక్ కూడా కెమికల్ టెక్నాలజీలో చేశాను సార్. ఓకే. ఎంటెక్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు, సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్ రాశాను సార్. ఆ ఓకే. టైంలో ఐబిపిఎస్ పీఓ క్రాక్ చేశాను. సో ఓకే. 2006 నుండి బ్యాంక్ లో వర్క్ చేయడం స్టార్ట్ చేశాను సార్. హ్మ్. సో అలా తర్వాత మ్యారేజ్ అయిపోయింది, కిడ్. సో అలా కంటిన్యూ అయింది. కొంచెం వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఫ్యామిలీ నాకు కొంచెం డిస్టర్బ్ గా అనిపించింది. సో ఐ ఓకే. థాట్ ఐ హ్యాడ్ టు మూవ్ ఆన్ ఫ్రమ్ దిస్ జాబ్. సో ఓకే. అప్పుడు ప్రిపేర్ అవ్వడానికి, ఐ మీన్ జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేశాను. బట్ హ్మ్. నాకేంటంటే ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్ రెండు మేనేజ్ చేయడం నాకు కష్టంగా అనిపించి ఐ హ్మ్. థాట్ ఐ హ్యాడ్ టు క్విట్ చేసి ట్రై చేద్దాము. సో అప్పుడైనా మూవ్ అవ్వగలుగుతానేమో అనిపించింది. సో ఓకే. అందులోనే అప్పుడే గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్స్ అన్ని పడ్డాయి. సో హ్మ్. ఈ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అన్డిస్ట్రిక్ట్ ఇవన్నీ పడ్డాయి ఒకేసారి. సో ఓకే. ఐ కెన్ మేక్ ఇట్ ట్రై. ఇప్పుడు మంచి ఆప్షన్ ఉంది అన్నట్లు హ్మ్. స్టార్ట్ చేశాను సార్ ప్రిపరేషన్. ఓకే. అలా ఉంది. సో మీరు అంటే యూజువల్లీ బ్యాంక్ జాబ్స్ ఎలా ఉందండి, అంటే మీ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా, అంటే మీరు జాయిన్ అయిన టైంలో ఎలా ఉంది అండ్ ఇప్పుడు ఎలా మారుకుంటూ వచ్చింది బ్యాంక్ జాబ్స్? మీకు ఏమైనా హెక్టిక్ అనిపించిందా? యా, స్లైట్ గా హెక్టిక్ గా అనిపించింది సార్. ఓకే. సో సో అంటే పర్సనల్ లైఫ్ కి వర్క్ లైఫ్ కి బ్యాలెన్స్ అంటే చాలా మంది చేయగలుగుతున్నారు. బట్ నాకు అనిపించింది ఐ హ్యాడ్ టు మూవ్ ఆన్ అని. సో అందుకే అంటే అందులోనే నాకు ఇటు సైడ్ గ్రూప్ సైడ్, ఐ మీన్ సర్వీస్ సైడ్ రావాలన్న థాట్ ఉండింది. సో ఆ ఓకే. థాట్ వల్లే జాబ్ తో పాటు ఇలా మేనేజ్ ట్రై చేశాను. ఓకే. సో చాలా మందికి మనీ చూస్తే అదొక కైండ్ ఆఫ్ మోటివేషన్ ఉంటుంది, అండ్ మనీ చూసిన తర్వాత డైవర్ట్ అయిపోతూ ఉంటారు కదండి. అంటే ప్రిపరేషన్ అంతా కూడా ఇంకా పక్కకు పెట్టేసి దిల్ స్టార్ట్ టు ఎంజాయ్ దేర్ లైఫ్. అరే నేను దీంతో హ్యాపీగా ఉన్నాను కదా, డబ్బులు వస్తున్నాయి కదా అని అనుకుంటారు కదా. సో మీకు ఎప్పుడు అలా Yes. అనిపించలేదు? అనిపించింది సార్, అందుకే కొంచెం టైం తీసుకున్నాను. మళ్ళీ ఓకే. ఇంకా బేబీ ఇవన్నీ అవన్నీ కూడా అయ్యాక ఓకే, తనకి తనంతా తన స్కూల్కి వెళ్ళిపోతున్నాడు అన్న టైంలోనే ఇప్పుడు నేను అంటే రెండు మేనేజ్ చేద్దామని కూడా ట్రై చేశాను. బట్ నా ఓకే. వల్ల కాక చేశాను సార్. ఆ థాట్ ఉంది. అది అంటే నాకు కాన్ఫిడెన్స్ కూడా ఉంది సార్. అంటే ఓకే. నేను మళ్ళీ ఇక్కడ ఏదో ఒకటి తెచ్చుకోగలను అని నాకు ఫ్యామిలీ సపోర్ట్ చేశారు సార్. నేను ఈ ఓకే. డెసిషన్ తీసుకున్నప్పుడు హస్బెండ్ కానీ పేరెంట్స్ కానీ వీఆర్ హ్మ్. విత్ యూ అన్నట్లు దే సపోర్టెడ్. అంటే హీఈస్ ఎర్నింగ్ కదా, సరే ఓకే. నువ్వు నువ్వు లైఫ్ లో మళ్ళీ ఇట్లా రిగ్రెట్ అవుతూ ఉండడం కంటే సరే ఇప్పుడు స్టెప్ తీసుకో అని విత్ యూ అని చెప్పి తను హెల్ప్ చేశారు మా పేరెంట్స్. ఎందుకంటే ఫ్యామిలీలో అత్తమ్మ వాళ్ళు కానీ మా హ్మ్. బాబుని చూసుకోవాలంటే వాళ్ళు ఉండాలి అవును. ఎవరో అవును. ఒకరు నాకు. హ్మ్. సో వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ ఉన్నారు. ఓకే. అండ్ సో నేను కూడా కష్టపడ్డాను సార్ కన్సిస్టెంట్ గా కొంచెం ఓకే. సో అంటే మెయింటైన్. మీరు కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టారు. అండ్ ఇంకోటి, ఈ రోజుల్లో చాలా మంది మిస్ అయ్యేది ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ అండి మనకి. చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్, సార్ ఇలాగా నాకు మ్యారేజ్ అయిపోయింది, బట్ మా ఇంట్లో నాకు సపోర్ట్ లేదు, నేను సీక్రెట్గా ప్రిపరేషన్స్ చేద్దాం అనుకుంటున్నాను అని అంటారు. సో అలా సీక్రెట్గా ప్రిపేర్ అవ్వడం బెటర్ అంటారా, లేకపోతే అందరికీ చెప్పేసి ప్రిపేర్ అవ్వడం బెటర్ అంటారా? సో నేనైతే అందరికి చెప్పే ప్రిపేర్ అయ్యాను సార్. ఓకే. అంటే నాకు అప్పుడు వాళ్ళు హార్ట్ఫుల్ గా వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేశారు సార్. ఓకే. సో ఇంకా అర్థం నెక్స్ట్ ఏమన్నా చేస్తారు దానికోసం మీరు ఏం చేస్తున్నారు? నెక్స్ట్ ఏముంది మీ టార్గెట్ ఇంకేమన్నా? సార్. గ్రూప్ 1 మళ్ళీ నోటిఫికేషన్ పడితే ట్రై చేస్తాను సార్. ట్రై చేస్తారు. ఓకే. నైస్ అండి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. హౌస్ వైఫ్స్‌కి, మీలాగా ఉన్న హౌస్ వైఫ్స్‌కి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటండి మరి? సో నేను హౌస్ వైఫ్ గా ఉన్నప్పుడు నా ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్తాను సార్.
నేను అంటే ఎలా మార్నింగ్ 10 కల్లా ఆఫీస్కి రీచ్ అయ్యేదాన్ని, బై 7 ఆర్ 6 ఇంటికి వచ్చేదాన్ని. సేమ్ షెడ్యూల్ నేను ఎలా అనుకున్నానంటే, సో మిగతా టైం అంతా ఫ్యామిలీకి పెడతాను, ఐ మీన్ వాళ్ళకి ఎఫర్ట్స్ పెడతాను. సో ఈ 10 to 6 to 7 ఆ టైం వరకు అయితే ఎలా ఆఫీస్కి వెళ్తున్నానో అలా ఆ టైంలో నేను ప్రిపేర్ అవ్వాలి. సో ఓకే. కన్సిస్టెంట్ గా ఇలా రోజు ఆఫీస్కి ఎలా వెళ్తామో అలాగే రోజు ప్రిపరేషన్. సో నేను సూపర్. అలా అనుకున్నా. సో ఆ టైం ని ఇట్లా డైవర్ట్ చేసుకున్నాను స్టడీస్ కి. అంటే ఓకే. అది కంటిన్యూస్ గా చేశాను సార్, మిస్ చేయకుండా. ఒక సండే అంటే ఇంకా ఇంట్లో అందరు ఉంటారు, అది మిగతా టైంలో అంతా ప్రిపేర్ అయ్యాను. బట్ లాస్ట్ 3 months మాత్రం నేను సపరేట్ గా ఒక రూమ్ తీసుకొని ఓన్లీ Hmm. ఫుడ్ కి మాత్రమే పేరెంట్స్ హెల్ప్ తీసుకొని అలా చదివాను సార్. లాస్ట్ 3 months మాత్రం కంప్లీట్ గా ఆఫ్. ఈవెన్ ఫ్యామిలీతో కూడా నేను కాంటాక్ట్ లో లేను, అండ్ దే సపోర్టెడ్ మీ. ఓకే. సూపర్. సూపర్. సో ఇప్పుడు జాబ్ చేయకోకుండా ఉన్న వాళ్ళకి అంటే మీరు ఎలా సజెస్ట్ చేస్తారు? అంటే వాళ్ళు ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది అంటారు? అంటే మీరు ఒక డెడికేటెడ్గా జాబ్ చేసే టైమింగ్లో ప్రిపేర్ అయ్యారు. ఇప్పుడు చాలా మందికి ఆ మోటివేషన్ రాదు. ఇప్పుడు ఇంట్లో పిల్లలు గోల్ చేస్తూ ఉంటారు. అలా ఉంటే హౌ కెన్ ద మేనేజ్ అండి? నాకు ఇంకొకటి ఏంటంటే సార్, కొంచెం అప్పుడప్పుడు థాట్స్ కూడా కొంచెం నెగటివ్ గా రావడం, అంటే చేయగలనా లేదా ఆ థాట్స్ అలా ఉండేది. Hmm. సో అప్పుడు నేను ఎక్కువ మోటివేషనల్ వీడియోస్ చూసేదాన్ని సార్. అండ్ ఎవ్రీడే కంటిన్యూస్ గా ఎక్సర్సైజ్ తర్వాత మెడిటేషన్ కంపల్సరీ చేసేదాన్ని. అంటే ఫిజికల్ గా కూడా ఫిట్ గా ఉండాలి, అండ్ దట్ టు మై ఏజ్ క్రైటీరియా ఉంది నాకు. సో నేను అటు ఫిజికల్ గా మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి అని, అంటే ప్రిపరేషన్ కంటిన్యూస్ గా జరగాలి అంటే ఫస్ట్ ఈ రెండు నేను కంపల్సరీ చేసుకోవాలి. సో Yeah. దానికోసమని 1 hour ఎవ్రీడే మార్నింగ్ నేను మెడిటేషన్ అండ్ ఎక్సర్సైజ్ రెండు చేసేదాన్ని సార్. అండ్ మధ్య మధ్యలో సమ్ కోట్స్ పెట్టుకునేదాన్ని రూమ్ లో, అంటే పాజిటివ్ ఓరియంటెడ్ గా. అంటే ఎలా ఒక డైలాగ్ అయితే బాగా గుర్తు పెట్టుకునేదాన్ని సార్. అది అది అంటే ఎప్పుడు వచ్చామని కాదురా, బుల్లెట్ దిగిందా లేదా అనేది. పోకిరి మూవీలో. సో నా ఏజ్, అఫ్కోర్స్ నేను ఏజ్ ఇది క్రాస్ అయిపోయిన 30s కి వచ్చేసాను, బట్ కానీ క్రాక్ చెయ్యాలి, చేస్తే చాలు. అది నేను 20s లో వచ్చానా 30s లో వచ్చానా అనేది తర్వాత. సో ఆ థాట్ ఉండేది సార్ నాకు ఎప్పుడు, ఆ డైలాగ్ ఎప్పుడు గుర్తొచ్చేది. ఓకే. సో మోరల్ ఏంటంటే ఏజ్ ఇస్ జస్ట్ ఏ నెంబర్ అంటారు మీరు లాస్ట్‌కి. అంటే ఎప్పుడైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఏజ్ ఇస్ జస్ట్ ఏ స్టార్ట్ నెంబర్. చేయాలి అండ్ ఓకే. మనం మెంటల్ గా ఫిక్స్ అయి ఉంటే అవుతుంది అనేది నా హోప్స్. ఓకే. సో ఇంకొక థర్డ్ క్వశ్చన్ అండి. లైఫ్‌లో జాబ్ వదిలేసి రిస్క్ తీసుకున్నప్పుడు మీ మైండ్ సెట్ మీరు ఎలా ఉండేది? అండ్ మీ పేరెంట్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది? అండ్ మీకు అప్పుడు వచ్చిన మోటివేషన్ ఎలా ఉందండి? కొంచెం డౌన్ ఉంటుంది సార్ అప్పుడప్పుడు. అంటే ఎలా అనిపిస్తుంది అంటే, ఈవెన్ మన 30 ఉన్న వాళ్ళు కూడా అరే మంచి జాబ్ వదిలేసి ఖాళీగా కూర్చొని ఉందన్న థాట్ వస్తుంది. జనాలు సైడ్ లో అయినా మన ముందర కాకపోయినా పక్కన అనొచ్చు, అవన్నీ జరుగుతుంటాయి. బట్ ఐ యూస్ టు థింక్ ఓకే, నేనైతే ఇవన్నీ వదిలేయాలి, ప్రిపేర్ అవ్వాలి, మన సక్సెస్ ఆన్సర్ చెయ్యాలి అన్న థాట్ నాకు లోపల ఎక్కువ ఉండేది. అండ్ కన్సిస్టెంట్ గా నాకు వీళ్ళు అంటే పేరెంట్స్ కానీ హస్బెండ్ కానీ అత్త మామ వీళ్ళైతే మాత్రం కంప్లీట్ సపోర్ట్ సార్. నేను ఓకే. చదువుతానంటే చదువు, అది నాకు అది స్ట్రాంగ్ ప్లస్ అయింది సార్. అంటే చాలా మంది ప్రైవేట్ జాబ్ వదిలేయడానికే ఈ రోజుల్లో భయపడుతున్నారు. అలాంటిది మీరు గవర్నమెంట్ జాబ్ వదిలేసి మరి మళ్ళీ ఇంకొక జాబ్ కోసం ప్రిపేర్ అవ్వడం, దట్టు మ్యారేజ్ చేసుకొని కిడ్స్ అంటున్నారు. మళ్ళీ నిజంగా చాలా ఎఫర్ట్స్ పెట్టుంటారు. ఆ ఎఫర్ట్స్ అనేవి ఇప్పుడు కనిపిస్తున్నాయండి మీరు పెట్టిన ఎఫర్ట్స్ అంతా క్లియర్‌గా కూడా. Yes, sir. యాహ్! అంటే సో ఆ హస్బెండ్ కొంచెం సపోర్టివ్ ఉన్నారు సార్. హ్మ్. చదువు అంటే తను మిగతాది చూసుకోగలిగి, ఫైనాన్షియల్ గా కూడా తను హెల్ప్ చేయగలిగాను సార్. నేను ఇప్పుడు ఫైనాన్స్ గా జీరో చేసేసాను దాన్ని అలా. ఓకే. 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 యాహ్! నెక్స్ట్ క్వెషన్ అండి. ప్రిపరేషన్ టైమ్‌లో మోటివేటెడ్‌గా ఉండాలంటే మీరేం చేశారు? అండ్ స్టూడెంట్స్‌కి మీరేం సజెస్ట్ చేస్తారు? అంతే సార్, మెడిటేషన్ ఎక్సర్సైజ్ అండ్ ఫ్రీక్వెంట్ గా అవి కోట్స్ అలా పెట్టుకొని ఎప్పుడైనా నాకు డైవర్టెడ్ గా మైండ్ అనిపిస్తే మాత్రం అవి చూసేదాన్ని సార్. అండ్ స్టాండర్డ్ బుక్స్ చదవడం, ఎన్సీఆర్టీ బుక్స్ కానీ, అంటే ఇప్పుడు కోచింగ్ తీసుకున్నాక ఈ ప్రిపరేషన్ తో పాటు స్టాండర్డ్ బుక్స్ రెఫర్ చేయడం ఇలా. అంటే ఇలా కొంచెం నెగటివ్ థాట్స్ అయితే వచ్చేవి సార్. నేను పక్కా అది అరే నేను నిజంగానే బ్యాక్ వెళ్ళిపోతున్నానా, రాంగ్ స్టెప్ వేసానా అన్న థాట్ అప్పుడప్పుడు వచ్చేది. ఓకే. బట్ ఆల్రెడీ తీసేసుకుంటున్నా స్టెప్, ఇంకా దాని గురించి ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాల్సింది. బట్ నా సజెషన్ అయితే 20s లో ఉన్న వాళ్ళు అప్పుడే టైం అంతా యూస్ చేసుకుని చదివితే బెస్ట్ సార్. ఇలా మ్యారేజ్ అయ్యాక ఎలాంటి ఫీలింగ్ వస్తుందంటే, నేను పర్సనల్ లైఫ్ కి ఐ మీన్ ఫ్యామిలీకి ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నా, ఆ థాట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. సో ఈ టైంలో వాళ్ళకి నేను తోడు ఉండాల్సింది, నేను ఉండలేకపోతున్నా. అవన్నీ లేకుండా ఉండాలంటే 20s లోనే ఏదైనా కానీ క్రాక్ చేయగలిగితే బాగుంటుంది.
ఓకే. సో అనుకున్నది మీరు మళ్ళీ 20s ఇట్లా లో స్టెప్ ఆల్రెడీ క్రాక్ చేశారు, మీరు ప్రూవ్ చేసుకున్నారు, మళ్ళీ 30s లో కూడా ప్రూవ్ చేసుకున్నారు మీరు. అండ్ ఐ విష్ అంటే మీరు గ్రూప్ 1 కూడా క్రాక్ చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేయండి, మంచిగా ఎఫర్ట్స్ పెట్టండి. ఐ థింక్ మీరు క్రాక్ చేయగలరని నాకైతే బలమైన నమ్మకం ఉంది. ట్రై చేయండి ఒకసారి. ట్రై ఎస్. ట్రై ఇంకో క్వశ్చన్ అండి, ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి సెల్ఫ్ ప్రిపరేషన్ వర్సెస్ కోచింగ్. అంటే మీరు ఏది సజెస్ట్ చేస్తారు? అండ్ మీరు సెల్ఫ్గా ఒకవేళ ప్రిపేర్ అయ్యే టైంలో ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఒక సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తారు, మోటివేషన్ రాక మధ్యలో ఆపేస్తూ ఉంటారు. సో అది ఎలా ఓవర్కమ్ చేయాలి? అండ్ ఒకవేళ కోచింగ్ తీసుకున్నట్లయితే అది ఎలా హెల్ప్ అవుతుంది? అంటే నా వరకు అయితే నాకు కోచింగ్ కావాలి అనిపించింది సార్. ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను ఇప్పుడు సబ్జెక్ట్ గురించి కొత్తగా అంటే నా అంతకు నేను అంటే టైం పడుతుంది కంపల్సరీ. సో ఆ టైం నాకు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. సో నాకు ఒక గైడెన్స్ ఉంటే ఇట్ విల్ హెల్ప్ మీ. అంటే ఇలా వెళ్ళాలి, ఈ రూట్ లో ఇలా వెళ్తే నువ్వు క్రాక్ చేయగలవు అని ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్ సార్. సో ఓకే. అలా నేను ఒక కోచింగ్ తీసుకున్నాను. సో అది నాకు అంటే ఇట్లా క్లాసెస్ జరిగేవి కదా సార్, క్లాసెస్ జరిగినవి నేను అప్పటికి నోట్స్ రాసుకునేదాన్ని. సో ఓకే. అదే సబ్జెక్ట్ మళ్ళీ స్టాండర్డ్ బుక్స్ ఎన్సీఆర్టీస్ ఉంటాయి కదా, ఎన్సీఆర్ కానీ స్టాండర్డ్ బుక్ ఓపెన్ చేసి అదే సబ్జెక్ట్ అదే టాపిక్ మళ్ళీ చదువుకునేదాన్ని. సో రెండింటిని చూసుకొని కీవర్డ్స్ రాసుకునేదాన్ని సార్. అది ఒక ఓకే. నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకునేదాన్ని. ఆ కీవర్డ్స్ ఉన్న బుక్ ని ఎక్కువ రెఫర్ చేస్తూ రివిజన్ కి అలా యూజ్ చేసేదాన్ని. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే చదివేటప్పుడు కూడా 1 hour ఒకసారి, 1 hour ముందు నేను ఏం చదివానో ఒకసారి రివైజ్ చేసేదాన్ని సార్. ఆ ఓకే. కీవర్డ్స్ నోట్ చేసుకోవడం కానీ రివిజన్ కానీ, అంటే నైట్ పడుకునేటప్పుడు మార్నింగ్ అంతా చదివింది ఒకసారి రివైజ్ చేసేదాన్ని. సో దట్ నాకు ఎక్కువ గుర్తుండడానికి హెల్ప్ చేస్తుంది. మెయిన్ అది వాస్ట్ సిలబస్ ఉంటది కాబట్టి ఓకే. అలా ప్రిపేర్. అంటే ఇప్పుడు అండ్ ఏడబ్ల్యూ అంటే సిలబస్ ఎలా కంపేర్ చేసుకున్నారండి? ఇప్పుడు మనకి ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఉంది, అండ్ ఏడబ్ల్యూ సిలబస్లో మనకి మ్యాచ్ అయ్యే సిలబస్ ఎంతవరకు ఉందంటారు? ఆల్మోస్ట్ ఇప్పుడు 60% మ్యాచ్ అయిపోతుంది సార్, 60 to 70 కూడా. ఎందుకంటే ఇప్పుడు పేపర్ 1 ఇస్ కామన్ సార్, అది జనరల్ స్టడీస్ గ్రూప్ 2 లో ఉన్నదే జనరల్ స్టడీస్ సేమ్ అక్కడ ఏడబ్ల్యూ దాంట్లో కూడా ఉంది సార్. ఓకే. పేపర్ 2 లో మాత్రమే మనకి చేంజెస్, అంటే మన కోర్ సబ్జెక్ట్ వస్తుంది. అంటే అది కూడా ఎలా చేశారంటే కెమికల్, సివిల్, మెకానికల్, ఎన్విరాన్మెంటల్ కామన్ సిలబస్ మొత్తం, అంటే ఎన్విరాన్మెంటల్ సైడ్ రిలేటెడ్ టాపిక్స్ అన్ని తీసుకొచ్చి సెకండ్ పేపర్ లో పెట్టారు. ఓకే. సో అప్పుడు దాంట్లో ఆల్రెడీ నేను ఇక్కడ గ్రూప్స్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్, ఎకాలజీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ చదివాను. ఓకే. సో అక్కడ నాకు ఈ బేసిక్స్ అంటే అక్కడ హెల్ప్ అవుతున్నాయి. అది సో అక్కడ ఆల్మోస్ట్ ఒక 2 to 3 టాపిక్స్ వచ్చి, ఐ మీన్ 10 చాప్టర్స్ ఉన్నట్లయితే దాంట్లో 2 to 3 మళ్ళీ గ్రూప్ 2 సిలబస్ తో మ్యాచ్ అయిపోయింది సార్. ఓకే. ఓకే. సో ఫైనల్ గా ఒక 7 టాపిక్స్ మాత్రం నేను కొత్తగా ఇప్పుడు మా కోర్స్ సైడ్, అది కూడా నేను ఎంటెక్ బీటెక్ చేసిన దాంట్లో నాకు ఆల్రెడీ ఐడియా ఉన్న టాపిక్స్ ఆల్మోస్ట్. ఫ్యూ ఓకే. కొత్త టాపిక్స్ వచ్చాయి, అంటే సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ అన్ని. సో అవన్నీ కూడా నేను ప్రిపేర్ అయ్యాను సార్. ఆల్మోస్ట్ 60 to 70% నాకు మ్యాచ్ అయ్యింది గ్రూప్ 2 ఓకే. ప్రిపరేషన్ తో. ఓకే. సో అంటే సో అక్కడ నాకు ఓవరాల్ ఎన్ని పేపర్స్ ఉన్నాయండి? 2 పేపర్స్ ఉన్నాయి మీకు. 2 2 పేపర్స్ పేపర్స్ 150 మార్క్స్ ఈచ్. ఈచ్. నో సార్, 450. ఎలా అంటే పేపర్ 1 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్. ఓకే. పేపర్ 2 మాత్రం 150 క్వశ్చన్స్ ఉంటాయి, 300 మార్క్స్ 300 సార్. ఈచ్ మార్క్స్. క్వశ్చన్ కి 2 మార్క్స్, ఓకే. టోటల్ ఓకే. 4. ఓకే. ఓకే. సో అంటే జనరల్ స్టడీస్ మీరు అంతకుముందు ఏమన్నా నాలెడ్జ్ ఉందా? లేదా మళ్ళీ ఇప్పుడే ఫ్రెష్‌గా స్టార్ట్ చేశారా ఆఫ్టర్ లాంగ్ టైమ్? అంటే అంతకు ముందు ఎన్సీఆర్టీ బుక్స్ అట్లా చదవడానికి ట్రై చేసేదాన్ని సార్. బట్ ఇది ఇప్పుడు ఫ్రెష్ గా ఆల్మోస్ట్ 1.5 year ప్రిపరేషన్ అయితే ఇది ఉంది సార్ మొత్తం. ఓకే. సో మీకు అండ్ చెప్పండి. చెప్పండి. అంటే నాకు సెకండ్ పేపర్ ఏమైందంటే ఎగ్జామ్ టైంలో చాలా ఈజీగా వచ్చింది సార్. ఓకే. అందరూ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర మార్క్స్ వచ్చాయి. ఓకే. సో నాకు అప్పుడు అంటే నా దగ్గరగా ఉన్న వాళ్ళు అట్లా ఆల్మోస్ట్ దగ్గర చాలా వరకు క్లియర్ చేయగలం అందరికీ వచ్చింది. సో ఓకే. పేపర్ 1 లో ఏమైపోయిందంటే ఇదే మనకి ఇప్పుడు మెయిన్ డిసైడింగ్. కట్ ఆఫ్. సో ఇదే డిసైడింగ్ పేపర్ 1. సో అక్కడ నేను బాగా స్కోర్ చేయగలిగాను, నాకు అది హెల్ప్ అయింది. ఓకే. సో మీకు ఆ టైంలో మన అకాడమీ ఎలా కనిపించిందండి? యూట్యూబ్‌లో చూసారా? ఎలా చూసొచ్చారు? యూట్యూబ్‌లో చూసారు. యూట్యూబ్లోనే కనిపించింది సార్. మీ ఓకే. వీడియోస్ చూసేదాన్ని నేను. ఓకే. సో ఓకే. మీరు ఇన్స్పిరేషన్ గా కూడా ఇలా చదవాలి అని మీరు చెప్పే వాళ్ళు అవన్నీ కూడా నేను చూసేదాన్ని సార్. ఓకే. ఓకే. సో ఓకే. అప్పుడే నేను తీసుకున్నాను. కరెంట్ అఫైర్స్ తీసుకున్నాను, మోడల్ పేపర్స్ తీసుకున్నాను మేబీ, అండ్ గ్రూప్ 2 గ్రూప్ 2 కోచింగ్. తీసుకున్నాను సార్. ఓకే. సో వెంకటేష్ సార్ గ్రూప్ 2 ఎన్విరాన్మెంట్ అవి మీకు పేపర్ 2లో కూడా హెల్ప్ అయిందా? హెల్ప్ అయింది, కంపల్సరీ హెల్ప్ అయింది. ఓకే. ఎందుకంటే సార్ మొత్తం సిలబస్ అంతా అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా మన గ్రూప్ 2 లో చాలా చాలా ఇచ్చారు సార్. అదంతా కూడా సార్ కవర్ చేశారు, అండ్ అది నాకు అక్కడ హెల్ప్ అయింది. ఓకే. అండ్ ఓకే. ఎన్విరాన్మెంటల్ పార్ట్, ఎకాలజీ పార్ట్ అవి హెల్ప్ అయ్యింది. ఓకే.
సో ఇంకా లాస్ట్ పాలిటీ మనం స్టాటిక్ పార్ట్స్ ఉంటాయి కదా సార్, అవి ఇంకా గ్రూప్ 1 లోనే ఇక్కడ ఫస్ట్ పేపర్ లో వచ్చాయి. స్టాటిక్ పార్ట్ అంతా నేను అసలు పక్కగా పెట్టగలిగాను అవన్నీ. ఓకే. సో బేసిక్ ఏడబ్ల్యూ అంటే అందరూ కూడా జిఎస్ పేపర్ అనేది కొద్దిగా అందరు రాసేదే, మీ టెక్నికల్ పేపర్ డిసైడింగ్ అనుకుంటారు. బట్ మీకు లక్కీలీ అందరికీ ఈజీ పేపర్ ఇచ్చేసి పేపర్ 1 డిసైడింగ్ చేయడం అనేది ఇక్కడ. నాకు ప్లస్. యా. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అండి. జాబ్ చేస్తూ ప్రిపరేషన్ చేసేటప్పుడు మీకు వచ్చే ఆబ్స్టికల్స్ ఏంటి? టైం ఫ్యాక్టర్ సార్. కంపల్సరీ ఆఫీస్ కి ఇప్పుడు మన డేలో ఆల్మోస్ట్ రెడీ అయి వెళ్ళాలి, తర్వాత ఇంటికి వచ్చాక మళ్ళీ కొంచెం అప్పటికే మన హెక్టిక్ గా అయిపోయి ఉంటుంది డే మొత్తం ఆల్రెడీ. సో ఎనర్జీ అంతా డౌన్ ఉంటుంది సార్. అది నాకు నాకు అందులోనే నా వల్ల కాలేదు. సో ఓకే. మార్నింగ్ అరౌండ్ 8 నుండి మనం ఆఫీస్కి వెళ్ళడానికి రీచ్ అయ్యి మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు 6 to 7 అవుతుంది కంపల్సరీ. సో ఈ టైం అంతా నువ్వు ఆఫీస్ కి అలా అని తర్వాత వచ్చాక ప్రిపేర్ అవుదాం అంటే ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేసిన వాళ్ళం అవుతాము. అలా నా టైంలో కొంతమంది అలా మేనేజ్ చేయగలిగిన వాళ్ళు కూడా ఉన్నారు, బట్ నా వల్ల కాలేదు సార్. ఓకే, సో మీరు అంతా బ్యాలెన్స్డ్గా నడిపించుకుంటూ వచ్చారు మొత్తం మీ జర్నీ అంతా కూడా. సార్ ఓకే, సో అంటే ఫైనల్గా మీరు స్టూడెంట్స్కి ఇచ్చే మోటివేషన్ ఏంటండి? అంటే ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు, లేకపోతే మధ్యలో గివప్ ఇచ్చిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే నా వల్ల కాదు ఆల్రెడీ మ్యారేజ్ చేసేసారు అనుకునే వాళ్ళందరికీ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? ఫైనల్ మెసేజ్ టు అవర్ స్టూడెంట్స్. కన్సిస్టెన్సీ సార్. కన్సిస్టెంట్ గా ప్రిపేర్ అవ్వాలి అని ఫిక్స్ అయితే అది జాబ్ చేస్తున్నామా, మ్యారేజ్ అయిపోయిందా అవన్నీ అంటే, ఒకవేళ మ్యారేజ్ అయిపోయింది 2 to 3 hours అయినా మనం డేకి ఇవ్వగలిగితే ప్రిపరేషన్ కి, కానీ వదలకూడదు. అలా 2 to 3 days ఎవ్రీ డే చదివితే ఒకవేళ జాబ్ ఐ మీన్ మ్యారీడ్ కాదు ఇంకొంచెం ఫ్రీగా ఉంటాం. జాబ్ చేస్తుంటే అయినా కానీ మ్యారీడ్ కాదు కాబట్టి ఇంకొంచెం 4 hours పెట్టచ్చు. అదే కంప్లీట్ గా కోచింగ్ కి ఇవ్వగలిగితే మాత్రం బెస్ట్ సార్. 1 year లోపే మనం ఏదో ఒక దాంట్లో తెచ్చుకోవచ్చు. అండ్ నేను అన్ని నోటిఫికేషన్స్ చూసేదాన్ని సార్. నాకు ఎలిజిబిలిటీ ఉంది అండ్ సిలబస్ నాకు దగ్గరగా ఉంది అనిపిస్తే ఇంకా ట్రై చేయాలి, అలా ట్రై చేశాను. ఓకే, సో ఇంకేమన్నా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా మన స్టూడెంట్స్ కానీ, లేకపోతే అంటే మీరు సజెస్ట్ చేసే నోటిఫికేషన్స్ ఏముంటాయి? ఇప్పుడు మన స్టూడెంట్స్ ఉన్నారు, ఏపీ నుంచి ఉన్న స్టూడెంట్స్కి మీరు ఏ నోటిఫికేషన్స్ రాయడానికి బెటర్ ఉందంటారు ఇప్పుడు? అంటే ఇప్పుడు పడడమే నోటిఫికేషన్స్ చాలా తక్కువగా ఉన్నాయి కదా సార్. ఇయర్లీ పక్కగా మనకు క్యాలెండర్ వైజ్ రావట్లేదు కాబట్టి ఒకవేళ పడ్డ దాంట్లో మనకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే అది చిన్నదా పెద్దదా అంటే మనకి సాలరీ తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందని కాదు. ఫస్ట్ మనము చేయగలము, దాంట్లో నాకు ఎలిజిబిలిటీ ఉంది నేను చేయగలను అంటే ట్రై చేస్తే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను సార్. సో దట్ అంటే ఇప్పుడు నేను అలా చేసే కెమికల్ ఇంజనీరింగ్ నాకు ఎలిజిబిలిటీ ఉందని ట్రై చేయడం వల్లే నేను ఇక్కడ రావడానికి నాకు ఆప్షన్ వచ్చింది. సో గ్రూప్ 2 క్లియర్ అవ్వలేదు కానీ ఇదైతే క్లియర్ అయింది సార్. ఓకే, అంటే గ్రూప్ 2 అది నాకు తెలిసి మీ మిస్టేక్ కూడా కాదులేండి. చాలా మంది ఇదే ప్రాబ్లం ఫేస్ చేశారు. ప్రిపరేషన్ అంతా కూడా మంచి స్టాండర్డ్లో ప్రిపేర్ అయ్యారు, బట్ ఆ పేపర్ చూస్తే అది ఎవరికైనా అనిపిస్తుంది ఏంటి ఇలా ఇచ్చారు అని చెప్పేసి. సో ఇంకా అది ఏం చేయలేంలేండి. అండ్ మీకు ఆ 21 పోస్టులే ఉన్నాయని చెప్పేసి మీరు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వలేదా? 21 ఉన్నాయేంటి, అప్లై చేయాలా వద్దా అని చెప్పేసి? అంటే నాకు ఇంకొక పాజిటివ్ ఏంటంటే ఎక్కువ మంది రాయడానికి అక్కడ కోర్ అండ్ బీటెక్ చేసి ఉండాలి, దట్టు కెమికల్ మెకానికల్ సివిల్ వీళ్ళు మాత్రమే అప్లై చేయాలి. సో మోస్ట్ ఆఫ్ ది అక్కడే కట్ అయిపోతుంది సార్. అంటే చాలా మంది ఇంత హెవీ కాంపిటీషన్ అయితే కనిపించదు అందులో. అండ్ ఉంటారు బట్ ఇట్లా ఇప్పుడే ఫ్రెష్ గా పాస్ అవుట్ అయిన వాళ్ళు ఉంటారు, జిఎస్ చదవడం అట్లా ఉంటారు. బట్ నాకు 21 అంటే అందులో నేను ఒక్కదాన్ని అయి ఉంటానన్న ఫీలింగ్ అయితే నాకు నిజంగానే ఉంది సార్. నేను ఖచ్చితంగా తెచ్చుకోవాలి అండ్ కోర్ ఉంది కదా, దిస్ మే హెల్ప్ మీ అనిపించేది. కోర్స్ పేపర్ 2 లో హై స్కోర్ తెచ్చుకోగలిగితే పేపర్ 1 కూడా మేనేజ్ చేయగలిగితే అంటే నాకు ఒక థాట్ ఉండేది సార్. ఇప్పుడు పేపర్ 2 లో ఎలాగో కోర్ సైడ్ మా వాళ్ళు బీటెక్ చదివిన వాళ్ళందరూ వస్తారు. సో పేపర్ 1 లో కూడా నేను స్కోర్ ఉండాలి నాకు. ఉంటేనే దాంట్లో ఒకవేళ అటు ఇటు అయినా ఇటు నాకు హెల్ప్ చేస్తుంది అనేది అయితే నాకు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఐడియా ఉంది సార్. ఓకే, మేజర్గా మీ కోర్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా జిఎస్ నెగ్లెక్ట్ చేస్తారు అనుకుంటా నాకు తెలిసి, అంత చదవాలా అని చెప్పేసి. అవును సార్, అది కూడా వాస్ట్ సిలబస్ సార్. అంటే ఇది కోర్ వాస్ట్ ఉంటది, అది వాస్ట్ సిలబస్. సో ఫస్ట్ ప్రియారిటీ కోర్ కి ఇస్తాము, తర్వాత దీనికి వస్తారు. కానీ నేను ఇట్లా ఆల్రెడీ గ్రూప్స్ కూడా ప్రిపేర్ అవడం వల్ల నాకు రెండు ఈక్వల్ గా నడిచాయి. ఓకే ఓకే ఓకే, సో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉందండి, దీనికి కూడా ఉన్నట్టుంది కదా? ఉంది సార్, సిపిటి రాశాను సార్. ఓకే, సిపిటి. అది కూడా మీ దగ్గర నేను ఈఏపీ లో కోర్సు దాన్ని కూడా ఫ్రీగా ఉంది కదా సార్, అది ఫ్రీగా పెట్టాను సిపిటి. ఓకే, అవును సార్.
అది ఓకే కూడా ఓకే చూసి ప్రిపేర్ అయ్యాను సార్. ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది సార్, పేపర్ మోడల్ పేపర్ కి దగ్గరగానే ఇచ్చారు. ఓకే ఓకే ఆ సిపిటి అంటే అందరు భయపడుతూ ఉంటారు కదా, అది అంటే మీరు అక్కడ మేనేజబుల్ ఏనా, అంటే అంత టెన్షన్ ఎన్వైరన్మెంట్ ఏమి ఉండదు, లేకపోతే కూల్ గానే అంటే అన్ని? నేను ఏం చేశానంటే సార్, వర్డ్ డాక్యుమెంట్ రాయడం టైం పడుతుంది కదా, సో ఉమ్, ఎక్సెల్ అవన్నీ కొంచెం పీపీటీ అవి ఈజీగా ఉన్నాయి. ఫస్ట్ అవన్నీ చేసేసాను, అంటే చేశారు మనకి కావాల్సిన 40% అంతే స్కోర్ ఆ, రావాలి. సో ఫస్ట్ అవి చేసేసాను సార్. లాస్ట్ లో వర్డ్ డాక్యుమెంట్ కి వచ్చాను. ఓకే అది టైం సరిపోలేదు, బట్ 60% ఆఫ్ ది క్వశ్చన్ చేయగలిగా. బట్ ఓకే ఓకే, నాకు ఇవన్నీ ఉన్నాయి. సో మీరు అలా ఆల్రెడీ బ్యాంకింగ్ మీకు డైలీ సిస్టమ్తో ఆ, మీరు కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి ఇంకా మీకు హెల్ప్ అయి ఉండొచ్చు అనుకుంటాను. అవును సార్. ఓకే అలా కూడా మీరు అంటే చాలా మంది బయట జనాల యొక్క పర్సెప్షన్ ఉంటుంది కదండి, బ్యాంక్ జాబ్ చేసే వాళ్ళు మాకు సరిగ్గా రెస్పాండ్ అవ్వరు బ్యాంక్స్కి వెళ్ళినప్పుడు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. సో yes, sir. మీరు ఎలా ఉండేవాళ్ళండి, అంటే బయట చాలా మంది వస్తూ ఉంటారు, మీకు ఏదో ఒక కంటిన్యూస్ వర్క్ ఉంటుంది, ఇరిటేషన్ ఎప్పుడన్నా వస్తుందా మీకు? ఇరిటేషన్ అంటే మల్టిపుల్ టాస్క్ ఒకరే చేయాల్సి వస్తుంది సార్. ఇప్పుడు ఉమ్, సింగిల్ టాస్క్ పర్ఫామ్ చేయాలంటే చేయగలుగుతారు, అది చాలా ఈజీ జాబ్, అట్లేం ప్రాబ్లం లేదు. ఉమ్, కానీ అట్ ఏ టైమ్ మనం చాలా యాక్టివిటీస్ కంట్రోల్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఓకే ప్రతిదీ మన దగ్గర వస్తూ ఉంటది. సో అందువల్ల మనకి ఈ వర్క్ చేసేటప్పుడు ఇంకొక వర్క్ వస్తుంది. సో ఉమ్, అలా టైం అందుకే పడుతుంది అనమాట. అందులోనూ ఆథరైజేషన్స్ ఎక్కువ ఉంటాయి సార్. అది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి సెక్యూరిటీ కోసం అని కానీ, లేకపోతే వేరే విధంగా అయినా కానీ ఒకరే ఏ ట్రాన్సాక్షన్ పాస్ చేయలేరు. సో అవునవును దానికి ఇద్దరు శాంక్షన్స్ కావాలి. సో ఉమ్, ఆటోమేటిక్ గా కస్టమర్ నా ముందర ఉన్నా గానీ అది శాంక్షన్ కి వేరే ప్లేస్ కి వెళ్ళి ఉంటది, అది కస్టమర్ కి తెలియదు. సో ఓకే ఎలాగైనా మేము లేట్ చేస్తాము, లేకపోతే రెస్పాండ్ అవ్వము అనేది ఇంకా అది సర్వీస్. మనం ఎంత మంచి చేసినా గానీ సర్వీస్ ఉన్న దాంట్లో రెండు ఉంటాయి సార్. ఓకే పొగిడే వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు. అవునవును. అదే రీసెంట్గా ఒక న్యూస్ కూడా చూశానండి నేను, అంటే బ్యాంక్ జాబ్స్ రిలేటెడ్, అదే ఒక ఫేక్ బ్యాంక్ ఒకటి క్రియేట్ చేశారు అని చెప్పేసి, అక్కడ ఉన్న ఊర్లో వాళ్ళకి డౌట్ వచ్చిందంట, బ్యాంక్ వాళ్ళు ఏంటి ఇంత పాజిటివ్గా మాకు రెస్పాండ్ అవుతున్నారు అని చెప్పేసి కంప్లైంట్ చేస్తే పట్టుకున్నారు, సమ్ బీహార్ ఆర్ యూపీ అక్కడ, రీసెంట్గా న్యూస్లో చూశాను అనమాట. బట్ ఎనీహౌ మీ జర్నీ అయితే చాలా బాగుంది, మీరు మ్యారేజ్ చేసుకొని అటు ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకుంటూ, అండ్ అఫ్ కోర్స్ మీ 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 హస్బెండ్ దగ్గర నుంచి అండ్ మీ ఇన్లాస్ దగ్గర నుంచి సపోర్ట్ ఉండడము చాలా గ్రేట్. ఈ రోజుల్లో కూడా అలా సపోర్ట్ చేస్తున్నారు, అండ్ ఆ సపోర్ట్ వల్ల మీ యొక్క హార్డ్ వర్క్ వల్ల ఇంతవరకు వచ్చారు. ఐఎమ్ రియలీ హ్యాపీ, అండ్ ఐ విష్ మీరు గ్రూప్ వన్ కూడా క్రాక్ చేస్తారని అనుకుంటున్నాను. సో మీకు గ్రూప్ వన్కి కావాల్సిన ఏమైనా సపోర్ట్ కావాలంటే మన అకాడమీ నుంచి మీరు అడగండి, అండ్ ఐల్ బి హ్యాపీ టు ప్రొవైడ్ యూ. కావాలంటే ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఉంది కదండి, అండ్ అది మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అంటే ఐ గివ్ యూ, మీరు అది ప్రిపేర్ అవ్వండి, ఓకేనా, టైం ఉంది అనుకుంటే ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. యా, సో థ్యాంక్ యూ. దట్స్ ఇట్ అండి. స్టూడెంట్స్ ఎవరైతే చూస్తున్నారో చూడండి, మనకు మాన్సా గారు మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు. ఎంతో మంది డిమోటివేట్ అవుతూ ఉంటారు, ఈవెన్ ఇప్పుడు 20స్లో ఉన్న కిడ్స్ కానివ్వండి, అరే ఏం ప్రిపేర్ అవుతాం లేరా, ఇప్పుడు చాలా మంది డిమోటివేట్ అవుతూ ఉంటారు కదా, నోటిఫికేషన్ రాలేదు వచ్చాక ప్రిపేర్ అవుదాము, అలా మనకి ఈ రోజుల్లో వర్కౌట్ అవ్వట్లేదండి. ఒక పక్క నోటిఫికేషన్స్ ప్రాపర్గా ఇవ్వట్లేదు, ఇలా ఉన్న సిచ్యువేషన్స్లో మీరు ముందు నుంచి జాగ్రత్తగా ప్రిపేర్ అయితేనే మీకు కాంపిటేటివ్ వల్ల మీరు సర్వే అవ్వగలరు. బయట ఒక పక్క ఐటీ జాబ్స్ కూడా అంత లేవు. సో మీరు ఎలా బతుకుతారో అనేది మీరే ఒకసారి ఆలోచించుకోండి, అండ్ పడిన నోటిఫికేషన్ని సిన్సియర్గా మీరు కూడా ప్రిపేర్ అవుతే మీకు కూడా ఇలా ఒక ఆపర్చునిటీ వస్తుంది అనమాట, మంచిగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది అండ్ పబ్లిక్కి సర్వీస్ చేసే అవకాశం వస్తుంది, అండ్ మీరు కూడా లైఫ్లో ఆ రిగ్రెట్ ఉండదు, అరే నేను ప్రాపర్గా రాయలేకపోయాను అని చెప్పేసి ఆ రిగ్రెట్ ఉండదండి, ఓకేనా. సో దట్స్ ఇట్. మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి, గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు ఏపీ అండ్ తెలంగాణ నుంచి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ మాన్సా గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. యా, థ్యాంక్ యూ. జై హింద్.